For 31 days, 31 రోజులు we were holding, connecting with Dadi Janki, అది జానకితో కలిసి ఉన్న thinking, describing, ఆలోచించాం, విశదీకరించాం, ప్రాక్టీస్ చేసాం. 31 facets of diamond like life. 31 And every వజ్ర సమానమైన జీవితాన్ని ప్రతిరోజు in very simple way. చాలా సింపుల్ గా తెలుసుకున్నాం. Reminding us మనకు గుర్తు చేస్తూ ఉన్నారు తను of our love for Baba, మన బాబాకు మన మీద ఉన్న ప్రేమను, source of wisdom, truth, వివేకాన్ని, Almighty, సత్యాన్ని, a caring parents, one who constantly sustain us, ఆల్మైటీ నన్ను సరిగ్గా చూసుకునే తల్లిదండ్రులు, ఎవరైతే మనకు పాలనిస్తారో, ఎవరైతే మన మద్దతు, మన బలము, heals our hearts, మన and మనసును sorrows. తేలిక చేస్తారో, మన బాధలను తొలగిస్తారో, ముక్తిని ప్రసాదిస్తారో, Very caring, ఎవరైతే మన గురించి unlimited blessings, కేర్ చేస్తారో, అనంతమైన దీవెనలు ఇస్తారో, bestower of fortune. భాగ్య విధాతో, Baba's unlimited qualities, బాబా యొక్క అనంతమైన గుణాలు, and she reminds us of our fortune, మన భాగ్యాన్ని మనకు గుర్తు చేస్తారు, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతారు. So we are very fortunate. సో మనం చాలా అదృష్టవంతులం. Baba keeps reminding us దాది మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, who is most beloved, ఎవరైతే very merciful, అతి ప్రేమ ఉన్నవాళ్ళు, how he దయా స్వరూపుల్లో all the time guides వారు us. ఎప్పుడు మనకు దారి చూపిస్తున్నారు. So our heart is full. మన మనసు Very thankful నిండుగా ఉంది. మనం చాలా that Baba కృతజ్ఞతగా ఉన్నాం. gave us బాబా మనకు like her to be with us and constantly sustain us. సేవాదారిగా మనతో ఉండి మనల్ని పాలిస్తూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు. So we have love for Dadi, మరి మనకు దాది మీద ఎంతో ప్రేమ ఉంది. and we follow her example. తన ఉదాహరణ మనం ఫాలో అవుతూ ఉన్నాం. So we now take the dishti from Baba మరి ఇప్పుడు మనం బాబా నుండి దృష్టిని తీసుకుందాం. to get current, బాబా నుండి కరెంట్ తీసుకుని so that we all can also దానితో మనందరం కూడా be a good instrument, a good example, ఒక మంచి సేవాదారిగా, మంచి ఉదాహరణగా అవుదాం. and keep very generous heart, unlimited attitude, సెలవుదారంగా అనంతమైన వైఖరితో maintain ఉందాం. good wishes and bhavna ఎల్లప్పుడూ for all the souls. మంచి భావన, శుభభావన, శుభాశీస్సులు అందరి ఆత్మల పట్ల ఉంచుదాం.
जब तक पवित्रता नहीं है शांति आ नहीं सकती। ఎప్పటి వరకు అయితే పవిత్రత ఉండదో శాంతి రాలేదు. పవిత్రత తల్లి, శాంతి పిల్ల. శాంతి ఉంటే సుఖం కూడా వస్తుంది. మరి తెలుసుకోవాలి. ఈ మురళీను బాబా చెప్తారు, పవిత్రత కొంచెమైనా కానీ ఏదైనా అపవిత్రత గుర్తొస్తే యోగం కుదరదు, శక్తి లభించదు. आप समय गंवाने में होशियार है सभी। మీరందరూ సమయాన్ని పోగొట్టుకోవటంలో చాలా హుషారుగా ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. फालतू बातों में समय गंवाने में होशियार है। అనవసరమైన విషయాల్లో తలదొరచటంలో హుషారుగా ఉన్నారు. మరి అంతర్లీనంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయటం ద్వారానే పవిత్రత వస్తుంది. బాబా ఎప్పటి నుండో చెప్తూ ఉన్నారు, ఎవరన్నా చెప్తే భగవంతుడు ఎక్కడ ఉన్నారని నా మనసులో ఉన్నారు. ఎవరు కూర్చున్నారు నా హృదయంలో? భగవంతుడు. భగవంతుడిని అడిగితే ఎక్కడున్నారు అని పిల్లల హృదయంలో ఉన్నానంటారు భగవంతుడు. టు ఫాలో, అనుసరించటం అంటే ప్రేమ, ప్రేమించటం. టు షో, చూపించటం అంటే అనుసరించటం అంటే ప్రేమించటం. టు షో, చూపించటం అంటే ప్రాక్టికల్ గా, నిజంగా సురక్షితంగా ఉండటం. అర్థమైందా? హిందీ మీద అంత మజా రాలేదు, అందుకే ఇంగ్లీష్ లో బాగా ఉంది, అందుకే ఇంగ్లీష్ లో చదువుతున్నాను. టు లవ్, టు షో, ప్రేమించటం, చూపించటం. ద లవ్ ఇన్ ఎ వే దట్ ఈస్ రియల్ అండ్ ప్రాక్టికల్. ప్రేమించటం సత్యంగా, నిజంగా, ప్రాక్టికల్ గా ఉండటం. అర్థమవుతుంది కదా? టు సేఫ్ అంటే టు బికమ్ ఫ్రీ. దానికి అది ఇంగ్లీష్ లో చదువుతున్నారండి అన్ని ఇవన్నీ. టు నో వాట్ ఈస్ రైటింగ్, ఏం రాశారో తెలుసుకోవటం. టు డూ ఎట్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం చేయటం. టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. ఏది రైటో అదే చెయ్యాలి, పరిష్కారం తెచ్చుకోవాలి. టు స్టే ఇన్ బాబాస్ కంపెనీ, బాబా కంపెనీలో ఉండటం. లవ్ అండ్ స్టేయింగ్ ఇన్ బాబాస్ కంపెనీ, బాబాతో ఉండటం. షేర్ ద కలర్ ఆఫ్ ద బాబాస్ కంపెనీ, బాబా యొక్క సహయోగ, బాబాతో ఉండగలగటం, అందరితో తెలియజేయటం. టు ట్రస్ట్, టు రిసీవ్ unlimited fruit. To be an honest Brahman. To be an honest Brahman, నిజమైన బ్రాహ్మణుడిగా ఉండటం. మజా आता है बहुत. To take one more step, to become an angel. ఇంకొక అడుగు తీసుకొని ఏంజెల్ లాగా అవ్వటం, ముందుకు వెళ్ళటం. To overtake you. Thank you, Shanti. To lead others to overtake you. మిగతా వాళ్ళను మనకన్నా మనం ముందు పెట్టడం.
Om Shanti. ఓం శాంతి. One of the very, very important quality of Dadi was learning. దాది యొక్క ఒక మంచి She always గుణం ఏంటంటే తను నేర్చుకుంటూనే ఉండేవాళ్ళు, అన్ని వైపుల నుండి నేర్చుకునేవాళ్ళు. I know many times some of us ఎన్నోసార్లు something. మనం ఏదైనా చేస్తూ ఉంటే తను వచ్చి నేను కూడా చేస్తాననేవాళ్ళు, To be like that. నేను కూడా అలా So you saw అలా ఉంటాననేవాళ్ళు. మరి చూశారు కదా తను ఎలా నేర్చుకున్నారో. మరి ఇంగ్లీష్ మాట్లాడటం కూడా నేర్చారు, ఇంగ్లీష్లో చదివారు. quality as మరి a ఇది child, చాలా మంచి then as grown దివ్య గుణం. mature ఒక person. చిన్న పిల్లల తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆ నేర్చుకోవటం, అలా ఉండటం, మరి నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎంతో మంది చూశాను, నేను నేర్చుకున్న నాకు ఇష్టం లేదు అనేవాళ్ళను, కానీ దాది అన్నిటినీ నేర్చుకోవటానికి ఇష్టపడేవాళ్ళు. నేర్చుకోవటమే కాదు చేసేవాళ్ళు కూడా. And then this is the internal energy. ఇదే అంతర్లీనంగా ఉన్న శక్తి Very happy. మనల్ని సంతోషంగా ఉంచేది. We learn something new. నేను ఏదైనా కొత్తది నేర్చుకుంటే, వేరే తెలుసుకుంటే I will be happy. నేను సంతోషంగా ఉంటాను. Big అది smile on my face. ఎంతో నవ్వును మన So ముఖంలో this తీసుకొస్తుంది. smile is not only a facial expression, ఈ నవ్వు but ముఖంలో ఉన్న coming from very deep క- learning, ముఖంలో కనపడటమే కాదు, enlightenment. అది ఎంతో బాగా నేర్చుకునే సంతృప్తి, సుఖము. So then drishti of దృష్టి, love ప్రేమతో కూడిన దృష్టి, చిరునవ్వుతో ఉన్న ముఖం how powerful it will be. ఎంత శక్తివంతంగా ఉంటాయి చూడండి. Of love, God's love. ప్రేమపూర్వకం. Look at ఎప్పుడు anything or anyone దేని వంక చూసినా, ఎవరి వంక చూసినా with drishti of God's love. భగవంతుడి ప్రేమపూర్వకమైన దృష్టితో చూడాలి. I was thinking నవ్వు ముఖంతో that even ఉండాలి. with the plants, you have to look at the plants, right? So even the nature ప్లాన్లు ఉన్నా కానీ is very ఆ happy. ప్లాన్లు చూడాలి కదా, ప్లాంట్స్ చూడాలి. And you will feel that how even flowers and plants మీరు start smiling to you. మొక్కలను చూసినా నవ్వుతూ చూసినా, Because ప్రేమగా the soul చూసినా, is always there. ప్రకృతికి కూడా అదే విధంగా So smiling ఉత్తర్విస్తుంది కదా. being cheerful, నవ్వటం not only with human beings, మరి చిరునవ్వుతో ఉండటం, with entire అది మనుషులతోనే కాదు మొత్తం సృష్టిలోనే ఉంది. you look at stars, you look at sun, చంద్రుడి వంక చూసినా, నక్షత్రాల వంక చూసినా, సూర్యుడి వంక చూసినా they are నవ్వుతూ ఉండండి. వాళ్ళు ఎంత బాగున్నారు. souls, అంత ముఖ్యమైన మూలం మనల్ని పాలిస్తూ ఉంది. అందమే కాకుండా it's not something technical, అది but nature is providing us sunlight. టెక్నికల్. ఈ ప్రకృతి సూర్యకాంతిని, So, చంద్రకాంతిని అందిస్తోంది. personality, దాది యొక్క ఈ I వ్యక్తిత్వం really used to enjoy నాకు ఎంతో బాగా being నచ్చేది. around her. తనతో ఉంటూ So much enthusiasm, ఎంతో energy, and ఉల్లాసంగా, బలంగా ఉండేది. interest in everything. తను అన్నిటిలోనూ Right. పాల్గొనేవాళ్ళు, ఆసక్తి చూపించేవాళ్ళు జీవితంలో. And then this whole energy of let's do now. Right? ఇప్పుడే చేద్దాం అనే బలం తనలో ఉండేది. One time she ఇప్పటికిప్పుడే called me and she said, ఒకసారి నన్ను పిలిచారు, అడిగారు, go to Malaysia. And I మీరు said, మలేషియా వెళ్ళండి అన్నారు. నేను సరే అన్నాను. మరి కాల్ ఆఫ్ టైం ప్రోగ్రామ్కి So when I called embassy to get నేను ఎంబసీని ఫోన్ చేసినప్పుడు వీసా కోసం వాళ్ళు 3 రోజులు పడుతుంది అన్నారు. కాల్ ఆఫ్ టైం తర్వాత రోజే. So I told Dadi that నేను దాదికి చెప్పాను, దాది నేను వీసా you can get వీసా to go. తీసుకోలేను, 3 రోజులు ఉంది అంటే, దాది అన్నారు నీకు వస్తుంది, నువ్వు చెప్పు నేను వెళ్ళాలి అని. You go. ఇది మన ఆ దారిలో కాదు, అవును నువ్వు వెళ్ళాలి So she అన్నారు. not like that. మనకు She అనుకూలంగా told, లేదు "No, అన్నా you కానీ can't do." అలా తను అలానే ఉండేవాళ్ళు. మనం చేయలేమని నమ్మేవాళ్ళు కాదు, ఎప్పుడు అనుకునేవాళ్ళు అంతా కుదురుతుంది, పాసిబుల్లే, చెయ్యాలి అంటే ఇప్పుడే చేద్దాం అనేవాళ్ళు. I know that last నాకు time, తెలుసు, October, పోయినసారి అక్టోబర్లో something she told me. తను ఏదో చెప్పారు నాకు I said, చేయమని. maybe నేను అన్నాను, దాది రేపు చేస్తా అన్నాను. she said, who has seen దాది tomorrow?" చెప్పారు, రేపు ఎవరు చూశారు Every time I అని అడిగారు. tomorrow, who has
నే నేను ఎప్పుడు రేపు అని చెప్పినా రేపు ఎవరు చూశారు అనేవాళ్ళు. మరి ఈ వయసులో అంత శక్తివంతంగా ఇప్పుడే చేద్దాం అనే విధానం మరి నాతో కూడా నేను ఎలాంటి దాన్ని అంటే క్వైట్‌గా, ఈజీగా, తేలిగ్గా ఉండే టైపు. అన్నీ చేయటంలోనే నేను సూక్ష్మంగా అనుకుంటాను. కానీ తను చేపిస్తూ ఉంటారు. "నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. సరే దాది నేను చేస్తాను" అనిపిస్తారు. ఇప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తున్నారు. పొద్దున్నే నేను లేవగానే మీరు చేయాల్సిందే అనే ప్రేరణ వస్తుంది. ఆ మాటలు వినపడతాయి. చాలా చేయించాలనుకుంటున్నారు. దానికి ఎన్నో ధన్యవాదాలు. దాది యొక్క క్వాలిటీ నేర్చుకోవటం, ఆసక్తి చూపించటం మనం కూడా తీసుకుంటున్నాం. దీని ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ శక్తిని మనం ఈ ఎనర్జీని ఇప్పుడు చాలా సుఖంగా, చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళాలి. బాబా మీద ఉన్న ప్రేమతో నడుస్తూ ఉండాలి. ఓం శాంతి. Om Shanti. So now ఓం శాంతి. ఇప్పుడు Shireen will be with us and she will be సిస్టర్ షరీన్ మనతో ఉన్నారు. series of the month. ఈ నెల మనం చేసిన సిరీస్ ను డైమండ్ దాది సిరీస్ ను పూర్తి చేస్తారు. To our new ముందు series. తన నుండి విన్న తర్వాత కొత్త సిరీస్ కు వెళ్దాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికి. Shanti, Didi. ఓం శాంతి దీది. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం నాకు, మనందరికి కూడా, మీ అందరికి కూడా అనుకుంటున్నాను. ఈ పొద్దున ఈ 31 రోజుల పాయింట్స్ ను చూస్తూ ఉంటే మనం తీసుకున్న హోంవర్క్ నాకు అనిపించింది ప్రతి పాయింట్ ఒక గీతలో ఒక అధ్యయనం లాగా అనిపించింది, ఒక చాప్టర్ లాగా అనిపించింది. వాళ్ళు అనేవాళ్ళు అష్టవక్ర గీత అనేవాళ్ళు, అది మామూలు గీత భగవద్గీత కాదు, అది వేరే గీత. దాది జానకి గీత లాగా మనం కూడా చేయాలి. అది చాలా అద్భుతం. ఎన్నో తెలుసుకున్నాం, ఎంతో ఎంతో ప్రతిదీ ప్రయోజనాన్ని పెంపొందించుకున్నాం, ప్రాప్తించుకున్నాం, ప్రయోజనాన్ని చేకూర్చుకున్నాం. మనందరికి కూడా లభించింది. 2 ఆలోచనలు ఉన్నాయి, ఈ రోజు ఏం చేయాలి ఈ 10 పాయింట్ల గురించి అని. పొద్దున్న నుండి ఆలోచిస్తూ ఉన్నాను, ఏంజిల్ కావటం అని. దాది చెప్పిన దాని ప్రకారం, దీది చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఏంజిల్ లాగా అవ్వటానికే కట్టుబడి ఉన్నాం. దానిలో ఉన్న థీమ్ తర్వాత అడుగులేంటి, ఏంజిల్ గా అవ్వటానికి 10 అడుగులు, ఏంజిల్ గా అయ్యే 10 అడుగులు. మొట్టమొదటిది దాది మొదలుపెట్టారు, పవిత్రత గురించి మొదలుపెట్టారు. పవిత్రత అన్నిటికీ తల్లి అని చెప్పారు. అంటే ఫస్ట్ మొట్టమొదటి నెంబర్ 1 పవిత్రంగా ఉండటం, మొట్టమొదటి అడుగు. ఏంజిల్ కావటానికి రెండవ స్టెప్ సమయాన్ని వ్యర్థం చేసుకోవటంలో తెలివితేటలు చూపించకుండా ఉండటం. మూడవది ఏంజిల్ కావటం కోసం భగవంతుడు నా హృదయంలో ఉండాలి, నేను భగవంతుడి హృదయంలో ఉండాలి. నాలుగవది ఏది సరైందో తెలుసుకోవటం, ఏది సరైందో అది ప్రతి గడియ చేయటం, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉండటం, ప్రతి పరిస్థితికి తగిన పరిష్కారాన్ని చూడటం. అది 4వ అడుగు. 5వ స్టెప్ బాబా తోడులో ఉండటం, ఆ బాబా తోడును మిగతా వాళ్ళతో పంచుకోవటం. 6వది
talking about the trust to really be నమ్మకం an honest Brahmin. To be an honest Brahmin, నిజాయితీ ఉన్న బ్రాహ్మణులుగా అవ్వటం to really అవ్వటానికి కావాల్సిన నమ్మకం the unlimited fruit of అంటే trust that comes from అనంతమైన being ఆ honest ఫలాన్ని ఆ నిజాయితీల ద్వారా వచ్చే ఫలాన్ని తీసుకోగలగటం. Second one ఏడవది is to lead the way, but also to allow others to overtake you. లీడర్ గా అవ్వటం, మిగతా వాళ్ళని మనం అంటే ముందు ఉంచటం. Sharing this ఎనిమిదవది is, the important quality of Dadi Janki was her learning. దాది జానకి యొక్క ముఖ్యమైన లక్షణం చదువు నేర్చుకోవటం, జీవితకాలం అంతా నేర్చుకుంటూనే ఉండటం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది దాని గురించి చాలా గట్టిగా ముఖ్య నుంచి చెప్పారు. ఆ యొక్క శక్తి, నేర్చుకునే శక్తి వల్ల నేర్చుకోవటానికి ఓపెన్ గా ఉండటం. ఎనిమిదవది మన నవ్వు ప్రతి సృష్టిలో ప్రతి దాని కోసం మన చిరునవ్వు ఉండాలి. మొక్కలు, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, ప్రకృతి అన్నిటి పట్ల మన నవ్వు అలానే ఉండాలి, మన చిరునవ్వు. మరి ప్రకృతి కారణంతో చేయదు ఏది. నీ మీద నీకు వెలిగిస్తాను, నీకు వెలిగివ్వనమ్మదు, అందరికి ఇస్తుంది. అలాగే ప్రకృతి లాగా మనం కూడా ఏంజెలు, పరిస్థాలం అలానే ఉండాలి, పరిస్థాలు అందరి పట్ల. పదవది సుఖంగా, తేలిగ్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, బాబా మీద ప్రేమతో ఉండే శక్తితో ఉండాలి. అది తర్వాత అడుగులు ఏంజెల్ కావటానికి. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Whenever we have to get 10 points, we have మనకి to 10 పాయింట్లు ఎప్పుడు కావాలన్నా మనం సిస్టర్ షరీన్ని గురించి ఆలోచిద్దాం. 10 పాయింట్లు రావాలంటే సిస్టర్ షరీని పిలవండి అందాం. ఈ రోజుల్లో మైలేజ్ కి పాయింట్స్ ఉంటాయి, ప్రతిదానికి పాయింట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ షరీన్ బెన్. your energy of 10 పాయింట్స్. enthusiasm and నీలో ఎంత ఉల్లాసం ఉంది, మంచి పురుషార్థివి. I was very happy one day I call you. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు నేను కాల్ చేశాను, మీరు చాలా బిజీగా ఉన్నారు. Planting some vegetables in the garden. కొన్ని వెజిటబుల్స్ గార్డెన్ లో వేయటానికి బిజీగా ఉన్నారు. మీరు అంట్లు కడుతూ ఉన్నారు చిన్న చిన్న పార్ట్స్ లో, కిచెన్ లో చిన్న అంట్లు కడుతూ ఉన్నప్పుడు మీరు అన్నారు, వీటిని బయట వేస్తాను అన్నప్పుడు నాకు అనిపించింది, మౌనము అంటే యోగంలో కూర్చోవటమే కాదు, మౌనంగా ఎలా good vegetables and all that చేయటం, మంచి వెజిటబుల్స్, మంచి కూరగాయలు ఉండటం కూడా ముఖ్యమే. అన్నిటిలో అలాంటి ఆసక్తి తీసుకొని చేయటము, మీరు క్యాలెండర్లను తయారు చేయటంలో, మన క్యాలెండర్లను ప్రపంచం అంతా పంపించటంలో చాలా ఆసక్తి తీసుకున్నారు. చాలా నమ్రతగా ఉంటారు, అవసరమైనప్పుడు రెడీగా తయారుగా ఉంటారు. ఎన్నో క్యాలెండర్లు కావాలంటే ఎంతో చేశారు, ఎంతో big heart and lots of love, especially you love to make variety of cookies. ఉదారంగా ఉంటారు, కుకీలు కూడా బాగా చేస్తారు. So many varieties. ఒకసారి నాకు ఎన్నో రకాల కుకీలు వచ్చాయి మీ దగ్గర నుండి. నేను ఇది చెప్తూ ఉన్నాను, చాలా మంచి గిఫ్ట్ ఉంది, భగవంతుడి బహుమతి మీరు. మా అందరి ప్రేమ, మా అందరి శుభాశిస్సులు, శుభావనలు చాలా పెద్ద ధన్యవాదాలు. మాకు నెలంతా మా కోసం తయారుగా ఉన్నందుకు ఇదంతా నా అదృష్టం. థ్యాంక్ యూ అంటున్నారు శ్రీరామ్.
Om Shanti. So we are not saying goodbye to this series, but it has gone in ఈ us. సిరీస్ కి గుడ్ బై అని చెప్పట్లేదు, ఇది మనలోనే ఉంది, ఇది మనతోనే ఉంటుంది. డైమండ్ దాది బ్యూటిఫుల్ అద్భుతమైన సిరీస్. మన దీదీకి ధన్యవాదాలు, షిరీన్ బ్యానక్ కూడా ధన్యవాదాలు, ఆ వ్యక్తి పరివారం తరపు నుండి, ఆ వ్యక్తి టీం తరపు నుండి. ఇప్పుడు రేపటి కోసం కొత్త టాపిక్ ఏముందో చూద్దాం. ఇదిగోండి మురళి, సత్యతకు మూలం మురళి. బాబా మాటలు మనకు అవగాహన ఇస్తాయి, మనం ఏం చేయాలి. డ్రామాల దృశ్యాలు మన తన డైరెక్షన్స్ అనుసరించడానికి ఉపయోగపడతాయి. ఇది డైమండ్ అది జాన్ సిరీస్ లో వాడిన కొటేషన్, అక్కడ నుండే ఇది లభించింది. నేను ఏం చేస్తామంటే ఈ సిరీస్ లో ఇది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 3 మాటలతో వెళ్తాము. కొత్త సిరీస్ లో మురళి, సత్యతకు మూలం, ముక్తి, కృష్ణుడు, బుద్ధి. ఇప్పుడు మనం ఇది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Murli is a flute, మురళి అనేది and the music of ఫ్లూట్. మరి is very sweet, ఈ very gentle. మ్యూజిక్ ఫ్లూట్ And really చాలా the మధురమైనది, flute చాలా as instrument జంటిల్. really deeply మరి ఈ touches you, సాధన moves certain మనల్ని emotions in you. తాకుతుంది, మనలో ఉన్న భావాలను So when God comes and కదిలిస్తుంది. speaks, భగవంతుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు it also Murli. దాన్ని మురళి అంటాం మనం. I know that నాకు తెలుసు, there was one time a student ఒకసారి who finished the course. ఒక విద్యార్థి కోర్స్ అయిపోగానే So sister said tomorrow రేపు అని చెప్పారు I will సిస్టరు, read Murli. మురళి చదువుతాను అని. He said Murli must be Uh, flute, right? ఆ విద్యార్థి అనుకున్నారు మురళి అంటే ఫ్లూట్ అనుకుని So she మరి said, వచ్చారు. తను మురళి టీచర్ ఏమో మురళి చదువుతున్నారు, she thought విద్యార్థి ఏమో ఫ్లూట్ పాడరేంటి అని that అడుగుతున్నారు. what flute that she will be playing. మరి విద్యార్థి అనుకున్నాడు ఫ్లూట్ ని It's very, very టీచర్ very చదువుతారు, simple, టీచర్ పాడతారు అని. ఇది సింపుల్ but తేలిక it has truth. మరి లోతైంది కూడా. ఇందులో సత్యం కూడా ఉంది. ఇండియాలో ఒక Different scriptures, some have Gita, some have very big book of Granth, Sikh religion. ఇండియాలో ఒక అలవాటు ఉంది, అందరూ Different scripture అందరికీ తమ మత గ్రంథాలు ఉన్నాయి, to get answers, గీతం చదువుతారు, solution, direction. వాళ్ళ మత గ్రంథం అయినా Kintan, ఏదుందో అది చదువుతూ ఉంటారు. అందులో డైరెక్షన్ ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా తెలియాలి, తెలుసుకోవాలి అంటే దాంట్లో చూస్తూ ఉంటారు. గర్గంధ సాహిబ్ కానీ గీత కానీ అది ఓపెన్ చేసినప్పుడు అందులో నుండి కొన్ని వాక్యాలు చదువుతారు. దాంట్లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి లభిస్తుంది, కావాల్సిన సమాధానం, పరిష్కారం, దారి కనపడుతుంది. and it's really they do it regularly అది in my home. రెగ్యులర్ గా మా ఇంట్లో కూడా, లౌకిక ఇంట్లో కూడా చేసేవాళ్ళు, మేము నమ్మేవాళ్ళం. మా దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉండేది, అది ఎప్పుడు తెరిచే ఉండేది. We will turn pages. దాని పేజీలు తిప్పుతూ ఉండేవాళ్ళం. Whenever దాదీలు during day, రాత్రిపూట కానీ మధ్యరాత్రి కానీ పొద్దున కానీ వాళ్ళ చేతిలో మురళి ఉంటూ ఉండేది. అంటే find it. ప్రతిదీ మన మురళి ద్వారానే We are trying to do this month to see కనుక్కునేవాళ్ళు. ఈ నెల అంతా మనం ఏం చేద్దామంటే మురళి ఎలా చదవాలి, మురళి ఎలా వినాలి, ఎలా అంటే అందులో కావలసిన జవాబు లభించే విధంగా, దారి దొరికే విధంగా
పరిష్కారం లభించే విధంగా చదవాలి. సత్యత లో సత్యత అంటే సత్యత ఒక వాక్యం గురించి ఉండొచ్చు, కానీ నేను ప్రాక్టీస్ చేసే కొద్దీ దాన్ని సాధన చేస్తూ ఆ ప్రాక్టీస్ని కొత్తగా ఆ విధంగా అర్థమవుతుంది, కొత్త వాక్యం తెలుస్తుంది. ఇదే నేను అనుభవం చేస్తూ ఉన్నాను. మరి మురళిని అర్థం చేసుకోవటం, ఎప్పుడు మీరు మురళి చదివినా ఏదో ఒక కొత్తదనం మన అర్థం చేసుకునే ఇంకా లోతుగా అర్థమవుతుంది. బ్రదర్ కెన్ చెప్పేటట్టుగా ఈ మురళి మనం చదివేది విధం నేను ఈరోజు ఫస్ట్ చేశాను. నేను ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకో పారాగ్రాఫ్లోకి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఒక పారాగ్రాఫ్లో ఎంతో ఉంది. నేను నా ప్రయత్నాలు నేను చేసే కొన్ని ప్రయత్నాల్లో కూడా ఎక్కడ నా బుద్ధి ఎప్పుడు ఉండాలి. మనం దాది గుల్జార్ ఎగ్జాంపుల్స్ విన్నాము. తను బిల్డింగ్స్ అన్ని న్యూయార్క్లో చూస్తూ కూడా తను అనేవాళ్ళు, స్వర్ణయుగంలో మన ప్యాలెస్లు ఇంకో విధంగా ఉంటాయి కదా అనేవాళ్ళు. ఎప్పుడు తన బుద్ధిలో జవాబు తన బుద్ధిలో నడిచేదాని ప్రకారం ఉండేది. తన బుద్ధి ఎప్పుడు స్వర్ణయుగంతోనో బాబాతోనో మన ఇల్లైన పరంధామంతోనో ఉండేవి. అది అద్భుతం, ఎందుకంటే మన బుద్ధి అయితే అలా కొంచెం అయినా ఆకర్షణలో పడుతుంది, ఆలోచిస్తాం దీని గురించి దాని గురించి. మనం తీసుకునే మాటలు, తర్వాత అనే మాటలు, దాని మీద నేను పనిచేస్తున్నాను. ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత హెల్ప్ లభిస్తుంది అనుకుంటే నా అనుభవం, నా మనసు ఎటు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇది సమాచారం కానీ వార్తలు కానీ చుట్టూ జరిగే దాని మీద గురించి దాని గురించి మాట్లాడతాం, ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకుంటాం. కానీ ఎలా బుద్ధి స్థిరంగా బాబా మీద ఉండొచ్చు, ఆ సత్యత మీదే ఉండొచ్చు అనేది నేను అనుభవం చేయటమే కాకుండా ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను. ఇందులో చాలా శక్తి ఉంది అని. అందుకే ఆ దాది యొక్క కొటేషన్ నాకు నచ్చింది. బాబా మాటలు వినేటప్పుడు, బాబా మాటలు మనల్ని ప్రేరేపిస్తాయి. మనకు చాలా స్వచ్ఛమైన జవాబు దొరుకుతుంది ఏం చేయాలి అనేది. ఏం చేయాలంటే ఒకటేమన్నా నా ఆత్మికమైన పురుషార్థం గురించి రోజులో దినచర్యలో ఏం చేయాలి అనేది మురళి మనకు దినచర్యను ఇస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది, అర్థం చేసుకుంటాము. అదే మనకు మూలం. మనం ట్రూత్ అని ఎందుకు వాడుతున్నాం అంటే అదే ఫండమెంటల్. మనకు సమయం మితమైనది. ఒకటి నేను అనుకునేది, మన అందరం జ్ఞానంలోకి వచ్చినప్పుడు మనకు ఏదో విధమైన ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి. So let us start with new way of learning, practice and experiencing Murli. ఇప్పుడు మనం కొత్త విధానంగా అనుభవించేద్దాం,
నేర్చుకుందాం, మురళిని చదవటం, తెలుసుకోవటం. ఓం శాంతి. లిజన్, ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్. వినండి, Shanti. So సాధన చేయండి, we అనుభవం got చేయండి. this little explanation, but now let's see. We have something more and more to know, and for that, month of April, మనం ఇంకా తెలుసుకోవాలి. ఈ ఏప్రిల్లో angel who will ఇంకొక be with us, ఏంజెల్ and వస్తున్నారు, invite, మనమంతా ఉంటారు. would like నేను to invite ఆహ్వానిస్తున్నాను Sister Shireen to give షరీన్ని, మళ్ళీ welcome to the ఆహ్వానిస్తున్నాను angel who is going to కొత్త be with us. ఏంజెల్ని ఆహ్వానించడానికి ఈ నెలలో. Let's start with Sister Shireen, and she will welcome. షరీన్ ఇప్పుడు కొత్త సిస్టర్ని మనకు పరిచయం చేస్తారు, కొత్త ఏంజెల్ని హరిస్తాను. Om Shanti, everyone, again. ఓం శాంతి So అందరికీ. I'm really looking forward to this series. We నేను have ఎదురు చూస్తున్నాను ఈ with సిరీస్ us గురించి. our divine beloved brother Ken. కొత్త Brother ఏంజెల్ కెన్, most of you బ్రదర్ know కెన్, Brother మీ Ken. అందరికీ తెలుసు. బ్రదర్ Ken, కెన్ takes care of all of the centers in Latin America and Central America. సౌత్ అమెరికాలో ఉన్న He has దేశాలన్నిటికీ been with Baba తానే for చూసుకుంటూ 45 ఉంటారు. years. బాబాతో 45 ఏళ్లుగా ఉన్నారు. Australia. ఆస్ట్రేలియా Now నుండి he's in తను Brazil, ఇప్పుడు and బ్రెజిల్లో ఉంటారు. అక్కడ he is వచ్చారు. a genius. He తను is చాలా మేధావి, good at everything. అన్నిటిలోనూ చాలా చాలా బాగా చేస్తారు. Anyway, అవునా he is కెన్ బాయ్? going to take us on this journey about మన Murali. ఈ ప్రయాణంలో So we are మురళి very మీద fortunate to have ప్రయాణం you and కెన్ delighted బాయ్ that మన you're here. తీసుకువెళ్తారు. మన అదృష్టం ఆయన మనతో ఉంటాం ఈరోజు, ఈ నెలంతా. And Didi Mohini, I feel very humbled by this task because, as you know, I've got a very long connection with Murli because నాకు మురళితో ఎంతో కాలంగా సంబంధం ఉంది. ఎంతో బాగుంది. నేను మొదలు పెట్టినప్పుడు ఇంగ్లీష్లో మురళి ఉండేది కాదు, హిందీలో ఉండేది. మరి చేత్తో రాసిన ఇంగ్లీష్లో రాసిన ఉండేది. దాన్ని నేను సింగపూర్లో చార్లీ రాసిన దాన్ని నేను ఏదో విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. మురళి సిస్టర్ మోహిని చెప్పినట్టుగా ఇది సత్యానికి మూలం. అదే మనకున్న సంబంధం బాబాతో. నా యోగం బాగా లేదు అంటే మరి మురళి మనం చూడాలి. సిస్టర్ మోహిని చెప్పినట్టుగా మరి దాన్ని ఒక వార్తలాగా చూడొచ్చు, ఒక వ్యాసం లాగా చూడొచ్చు, కానీ ఒక్కొక్కటి మనం చూసే విధానంలో ఉంటుంది. అది ఆత్మికమైన జీవితం. మమ్మకు, బాబాకు, దాదీకి, మన సీనియర్స్కు, దాదీస్కు అందరికీ అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అదే మూలం మనకు కూడా ఉంది. ఈ ఎక్సర్సైజ్ లో Brahma Kumaris, because there's no affiliation in a sense, but we're together. The only thing that keeps us together is the Srimad. మనల్ని కలిపించేదే శ్రీమతం. శ్రీమతం మురళిలో ఉంది. మనం నాలెడ్జ్ లో మురళి నుండి అన్ని తీసుకోవచ్చు, కావాల్సిందంతా. You compare people's notebooks, you'll find everyone's written down different మురళి points. అందరూ ఎవరు రాసుకున్న మురళిని చూస్తే ప్రతి ఒక్కళ్ళది వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు వాళ్ళకి కావలసిన ఫలాన్ని రాసుకుంటారు. అది లోపల లోతుగా నాటుకుపోతుంది. జవాబులన్నీ ఉంటాయి, మనం చూడాలి అంతే.
ఇక్కడున్న ఐడియా క్లుప్తంగా చెప్పాలంటే ఆ మురళి వంక మనం చూడబోతున్నాం. తర్వాత రోజు మురళిని మన హోంవర్క్ కింద మరి రేపటి మురళిలో ఉన్న అన్ని పాయింట్స్ ను ఇవ్వకుండా ఎలా చూడాలో నేను చెప్తాను. ఎన్నో దారులు ఉన్నాయి చూడటానికి. ఇవాళ మురళిని చూడండి. నేను మురళి రాసేటప్పుడు వినేటప్పుడు నేను 2 చేశాను. నేను చూస్తూ ఉన్నాను నా బాబా యొక్క బిరుదులు ఏంటి అని, మరి అవి ఎలా తెలుసుకోగలను చూస్తూ ఉన్నాను. మరి బాబా పవిత్ర మూర్తి, పవిత్ర టీచర్ అంటే యోగం, పవిత్రంగా యోగంలో ఉండేవాళ్ళు. అమృత వేళ నుండి ఆ మురళిలో పాయింట్స్ చూస్తూ ఉన్నాను. మరి రేపటి మురళి ఈ రోజు నైటే చూస్తూ ఉంటాను. నేను ఆస్ట్రేలియాకి మురళి చదువుతాను అంటే నేను మురళి చూసేసాను. నా అమృత వేళ రేపటి మురళి ఆలోచనలోనే మొదలవుతాయి. ఒక పాయింట్ తీసుకుంటాను మురళి నుండి. ఆ పాయింట్ అమృత వేళలో ఎక్సర్సైజ్ కింద, ఎక్స్పీరియన్స్ కింద చూసుకుంటాను. అదే అనుభవం చేస్తాను. ఒక ప్రాక్టీస్ మీ అందరికీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అనుభవం చేయటం కోసం So there are 3 things. 3 విషయాలు ఉన్నాయి. Listening, practicing and వింటాము, సాధన చేయటం, అనుభవం చేయటం. ఇది చూపిస్తున్నాను ఎందుకంటే లిసన్, ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్. వినటం, సాధన చేయటం, అనుభవం చేయటం. I'll do that. And one of the things, for example, just to give a bit more flavor. ఇంకో ఉదాహరణ ఏంటంటే దానికి ఎక్కువ కోసం నేను అనుకునేది ట్రాఫిక్ కంట్రోల్ టైంలో ఎంతో సతో ప్రధానంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న ప్రేరణలు ఎన్ని ఉన్నాయి, ఎంతో మెస్ ఉంది అరౌండ్ నాతో చుట్టూతా. మురళి పాయింట్ ఇంకొకటి మురళి నుండి, ఈరోజు మురళి నుండి నా చేతులతో, నా బుద్ధిలో, నా బాబాతో ఉన్న నాకు అనుభవం ఎలా ఉంది, నా చేతులు బాబాతో ఎలా పనిచేశాయి. ముందు నేను ఒకటి చూపిస్తున్నాను. రేపటి మురళి యొక్క పదాలు కలయికను చూపిస్తున్నాను. నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. అది ఏ పదాలు ఎక్కువ వచ్చినాయో ఆ మురళిలోంచి తీస్తుంది. అది మరి అది ఎన్నిసార్లు వచ్చిందో వర్డ్ దాని ప్రకారమే దాని సైజ్ పెద్దగా ఉంటుంది. మరి కృష్ణ గురించి ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి కృష్ణ పదం పెద్దగా ఉంది. The second most frequent word was the word salvation. రెండవ పాయింట్ ముక్తి గురించి ఉంది రేపటి మురళిలో. మూడవది బుద్ధి గురించి ఉంది. So what I suggest for everyone to do is to in the what we're listening for in the Murli, and now you can put that slide up, the listening part, is what's వినటం ఆపేసి మరి ఆ పదాల మధ్యలో సంబంధం ఏంటి అని చూస్తే కృష్ణుడిలాగా అవ్వటం, బుద్ధిని ఉపయోగించటం, వీటిలో ఏ సంబంధం ఉంది?
and becoming like Krishna. కృష్ణుడిలాగా అవ్వటం, అనుభవం చేయటం, బుద్ధి, ఇట్లో ఏ సంబంధం ఉంది? On the lookout బుద్ధి, for something that's there. ముక్తి, బుద్ధి, Um, కృష్ణుడిలాగా అవ్వటం, వీటి సంబంధం ఏంటి? just sitting ఆ ఉద్దేశంతో వినండి. listening, మురళి ఆ ఉద్దేశంతో వినండి. for something that I నేను connect ఒక దానికోసం ఆలోచించి వింటుంటే అది అది ఏదో విధంగా దాని గురించి ఎక్కువ తెలుస్తుంది. నేను పవిత్రమైన ఆత్మను ప్రాక్టీస్ మరి పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి ముక్తం అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఆ పదానికి 10 రకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. నాకు నచ్చింది ఏంటంటే సద్గతి, స్టేట్ ఆఫ్ ట్రూత్. నేను సద్గతిలో ఉన్నాను, నేను పవిత్రమైన ఆత్మను, పాత ప్రపంచ ఆకర్షణల నుండి అతీతంగా ఉన్నాను. And lastly, after we've అది gone ట్రాఫిక్ కంట్రోల్లో ఈ ప్రాక్టీస్ చేయొచ్చు, సద్గతి దాని మీద. మూడవది అనుభవం చేయటం, చార్ట్ గురించి. ఆ చార్ట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి? బాబాతో ఉన్న కదలని మెదలని ప్రేమ, బాబా మీద ఉన్న ప్రేమ వల్ల ప్రయోజనాలు ఏంటి? దతిజానికి ఎలా అయితే ఒక్క ప్రేమికుడు అని తన ముందు ఉంచుకుంటారో అలా మురళిలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ప్రేమికురాలు, ప్రేమికుడు, మరి ఆ సంబంధంలో చూస్తే ఆ 3 పదాల్లో మన ఆత్మిక స్థితిలోకి ఎలా కలుపుకోవాలి. ట్రాఫిక్ కంట్రోల్ మనం ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. From Rigvela. So you can put that one up too, if you can. So ఈరోజు కొటేషన్, I will break away from everyone else and connect myself alone. మిగతా వాళ్ళ నుండి విడిపోయి నన్ను మీతో, మీ నిజమైన సత్యమైన ప్రేమతో ఉంటాను, సత్యమైన ప్రేమలో ఉంటాను, నాకు నిజమైన ప్రేమ మీ మీద ఉంది. అన్నిటి నుండి విడివడి మీతోనే ఉంటాను, నిజమైన ప్రేమ మీతోనే ఉంది. To grind our own ingredients, the Baba says, you know, we shouldn't just be listening to things and letting it go in one ear and out. వినటం ఒక చెవులోంచి విని రెండో చెవులోంచి వదిలేయటం కాదు. We have to make it our own. We have to make the Murli our own. మురళి మన సంపాదన కింద చేసుకోవాలి, విని వదిలేయటం కాదు. బాబా నాతో మాట్లాడుతున్నారు, తన ఫాదరు, టీచరు, సద్గురువు. ప్రతి మురళి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. రేపు పొద్దున చూడండి, దానివల్ల ఎంతో పెద్ద జంప్ తీసుకోగలుగుతాం. అదే మీకు రేపటి కోసం నేను మీతో పంచుకునేది. రేపటి మురళితో చాలా మంచి సమయాన్ని పొందండి. So the calendar is there and the 3 words are there that we can really, you know, we can hang our experiences off these 3 key words, I think. Om Shanti. Thank you very much, Brother Ken. That was nice. And warm welcome to you and to our Avyakti Parivar. And we'll be very happy to be with you
every single day and to get the guidance for our new homework. And here is the calendar. So as we did since January, so 3 Google words will be Calendar. there every 3 day, మాటలు ఉంటాయి ప్రతిరోజు. and you will receive the full chart end of the month. Thank you. చాట్ అంతా Thank you. నెల చివరిలో లభిస్తుంది. Now let's move forward. Om Shanti. Welcome to Avyakti Journey, our ఓం godly శాంతి. ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. భగవంతుని పరివారం సుందరమైన నక్షత్ర మండలం, వెలుగు మెరిసే నక్షత్రాలు. ఇప్పుడు కెనడాకి వెళ్దాం, వ్యాన్కోవర్.
Shanti. So we had visit to Canada with Dadi. Now let's move forward. Today is the last day of March. And as we started eating toli from first day of March, right? So today's toli is the biggest one. You want to see what it is? It's the big one and it came from Madhuban. So here she did this and she's going to share this toli. And before that, I would like to just say that tomorrow, 1st April, there's nothing to fool about, okay? So everything is true because we are starting the Murli, the source of truth. So everything is truth. And of course, our Amrit Vela will be same. And it will be a special Amrit Vela as usual. We'll be doing a little bit differently, but it will be from 3:30 to 4:45 with the quotation and everything. And of course, evening series will be, timing will be same. సాయంత్రం సిరీస్ కూడా సేమ్ ఉంటుంది. Meditation during 10 the day. నిమిషాల మెడిటేషన్ అలా ఇలానే ఉంటుంది. Tomorrow is it's Thursday. We'll have రేపు గురువారం Murli reading from 5 to 6:10 in the evening. So that's the reminder. And now let's see what is the big toli we have. ఇప్పుడు ఏ టోలీ పెద్దది ఉందో చూద్దాం. It's very big laddu came from Madhuban. పెద్ద లడ్డు మధువనం నుంచి వచ్చింది. I said, from where it came? నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా ఇది అనుకున్నాను. They just recently కొంతమంది came, మధువనం వెళ్ళారు సిస్టర్స్, వాళ్ళు but they sent వాళ్ళు us the తెచ్చారు. tolis. వాళ్ళు టోలీని పంపించారు. చాలా స్పెషల్ లడ్డు. All accept it. Om Shanti. ఓం శాంతి. అందరూ స్వీకరించండి. Yes, Baba started toli. At that time, there were 300. బాబా మొదలెట్టిన టోలీ మరి 1,000, but still they get 300 మందే ఉండేవాళ్ళు యజ్ఞంలో. ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. toli makes us holy. ఎందుకంటే టోలీ మనల్ని Please హోలీగా చేస్తుంది. అందుకే అది give to children. స్వీట్ పెద్దవాళ్ళు పిల్లలకి ఇస్తారు. When we were little, we used to get candies and నేను chocolates. చిన్నప్పుడు మాకు చాక్లెట్లు అలాంటివి లభించేవి. Giving us toli. బాబా మాకు టోలీ ఇవ్వటం మొదలు పెట్టారు. So toli is our birthright. మరి ఈ టోలీ మన Om Shanti. Let's remember Baba. జన్మ హక్కు. బాబాను గుర్తు చేసుకుందాం. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए, हो सुन कर के मन हर्षाए। बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए, हो सुन कर के मन हर्षाए। रास रचाए साथ तुम्हारे, रास रचाए साथ
Yes, beautiful flute, beautiful sound. Om Shanti, and everyone, good night for Om Shanti. Om Shanti, Parivar.